జై శ్రీమన్నారాయణ. ఇంట్లో సంపద నిలకడగా ఉండాలి అని అంటే మనం ఏ మాలతో జపం చేయాలి? చాలామందికి జపం చేసే అలవాటండి. వెనక నుంచి జపం అనేది అలవాటు ఉంది, కానీ ఈ మధ్యకాలంలో భక్తి చాలా పెరిగిందనే చెప్పుకోవాలి. చాలామంది చాలా చక్కగా జపం చేయడం అని, భగవంతుడిని ఆరాధించడం అని, కష్టాలను తొలగించుకోవడం అనేది చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండాలి అని అంటే చాలామంది కొన్ని రకాల పూసలతోటి చేస్తుంటారు. అంటే కొన్ని రకాల పూసలతో చెయ్యొచ్చు, నేను కాదంట్లా. కేవలం డబ్బు సంపాదన, డబ్బు ఇంట్లోకి తెచ్చిన డబ్బు నిలకడగా చక్కగా వృద్ధి చెందాలి అని అంటే మనం జపం చేసేటప్పుడు తులసి మాల కానీ, తర్వాత కలువ పూసలు అంటే కమలాలతో చేసిన 108 పూసలు, తులసితో చేసిన 108 పూసలతోటి గనక మీరు మంత్రాన్ని జపించినట్టయితే, ఏ మంత్రం, లక్ష్మీనారాయణ మంత్రం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కావచ్చు, కేవలం లక్ష్మీదేవికి సంబంధించింది కావచ్చు, లేదా కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రం కావచ్చు, చేసినట్టయితే అఖండ ఐశ్వర్యం అనేది మన ఇంట్లో వృద్ధి చెందటం ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, జపం చేసేటప్పుడు ఏదో ఒక టైంలో చేస్తారు. అలా చేయకూడదండి. చక్కగా మీ ఇంట్లో వాయు ప్లేస్లో కూర్చుని, ఆ వాయు ప్లేస్లో కూర్చున్నప్పుడు మీరు చక్కగా ఆసనం వేసుకుని, అక్కడ ఏదైనా ఒక 2 అగరత్తులు వెలిగించుకుని, ఆ మంచి సువాసనలో మీరు ఆ లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ, లేదంటే విష్ణుమూర్తి మంత్రాన్ని కానీ జపం చేస్తూ, అంటే కళ్ళు మూసుకుంటే భావన ఎలా ఉండాలి అంటే, అమ్మని ఆరాధిస్తే ఆ తల్లే మన కళ్ళెదురుగా ఉన్నట్టు, ఆ తల్లి పాదాలు మన చేతిలో ఉన్నట్టుగా జపం చేయాలి. లేదా స్వామిని ఆరాధిస్తున్నాం అనుకోండి, అయితే ఇందులో ఒక ఇదేముందంటే, లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నప్పుడు పక్కన స్వామి ఉన్నట్టుగా భావన చేసుకోవాలి. తర్వాత స్వామిని ఆరాధిస్తున్నట్టు స్వామి పక్కన అమ్మ ఉన్నట్టుగా భావన చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళిద్దరూ వేరు కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఆరాధిస్తేనే మనకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకంటే భర్తని గౌరవించని ప్లేస్లో లక్ష్మీదేవి ఉండదు. విష్ణుమూర్తి ఆరాధన చెయ్యని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. అయితే ఆ ప్లేస్లో డైలీ ఒక టైం పెట్టుకోండి. మార్నింగ్ చేస్తారో, సాయంత్రం చేస్తారో మీ ఇష్టం. ఆ టైంలో చేయటం మొదలు పెడితే, మీరు సపోజ్ ఉదయం 6 to 7 చేస్తున్నారనుకోండి, అలా డైలీ 6 to 7 6 to 7 6 to 7 చేస్తూ ఉంటే, మీకన్నా ముందు స్వామి అమ్మ ఆ శక్తిని పంపించి అక్కడ ఉంచుతారంట. ఆ శక్తి మీలోకి వస్తుంది. చూడండి, నేను చెప్పానని కాదు, మీరు చేసి చూడండి. లేదు అని అనుకుంటే, ఇంకా విశేషంగా చేయాలి అని అనుకుంటే కనుక తెల్లారగట్లండి, లేదా నైట్ ఇంచుమించుగా 12 దాటిన తర్వాత మీరు 1 గంట కాడ నుంచి 3 లోపలనైనా సరే ఒక టైం పెట్టుకుని మీరు చెయ్యండి. అసలు మీ ఇంట్లో లక్ష్మీదేవే కాదు, మీ బాడీలో చేంజెస్, అసలు మీరు మాట్లాడే తీరు, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి అయినా క్లియర్ అయిపోవడం, అసలు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా ఉంటుందా జీవితం ఏది ఒక మంత్ర జపం వలన అని మనకు అనిపిస్తుందండి. అంత సునాయాసంగా స్వామి అమ్మ కరుణించడం అనేది జరుగుద్ది. అసలు జపం చెయ్యటం కనుక మనం మొదలు పెడితే మనం ఈ ప్రపంచంలో ఉందామని అనిపించదు. ఎందుకంటే అంత ఇదిగా మనం భగవంతుడిని ఆరాధించగలగాలి. అంటే కళ్ళు మూసుకుని అంటే మన దగ్గరే ఉంటారు, కళ్ళు తెరిస్తే ఎక్కడో ఉంటారు. కాబట్టి కళ్ళు మూసుకుని చక్కగా మంత్ర జపం చేసి అమ్మని స్వామిని ఆరాధించి, ఈ పూసలతోటి అంటే తులసి మాలతో కావచ్చు, కలువ మాలతో కావచ్చు, కమల పూసలతో కావచ్చు ఆరాధించి ఆ స్వామి అమ్మ అనుగ్రహం పొందాలని, ఐశ్వర్యం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.